సినిమా గుడ్ ఓవర్ ఎవిల్ కాన్సెప్ట్తో చేసిన సినిమా. ఫియర్ అండ్ ఫేత్ని మెయిన్ ఉద్దేశంగా తీసుకొని చేసిన సినిమా. ఒక దుష్టశక్తిని శివశక్తి ఎలా ఎదుర్కొంది, ఎలా ఆ ఊరిని కాపాడిందనేది ఈ సినిమా కథ. ఇప్పుడు మీరు అరుంధతికి ఈ కథకి ఏ సంబంధం చెప్పండి? అంటే ఆడియన్స్ కొంచెం ఇలాంటి ఏవి లింక్ ఉన్నా కూడా భూత ప్రేతాలు ఇలాంటివి ఉన్నప్పుడు గతంలో తక్కువ వచ్చినాయి కాబట్టి సినిమాలు అలా అవి గుర్తు తెచ్చుకోవడం సహజం. అది ఇట్స్ నాట్ ఏ బ్యాడ్ థింగ్ ఆల్సో. మనం పోలీస్ స్టోరీ అనుకున్నాం అనుకోండి, 100 సినిమాలు ఉంటాయి కాబట్టి ఒక సినిమా ఎవడు చెప్పడు. ఇలాంటి సినిమాలకు రెఫరెన్స్ ఒకటి రెండే ఉంటాయి కాబట్టి సో అట్లా అనడంలో అదేం ఇట్స్ నాట్ ఏ డిఫరెంట్ మూవీ. మేబీ గ్రేవ్లోంచి మాట్లాడే వాయిస్ ద్వారా చాలా మందికి అలా అనిపించిందని నా టీంలో అన్నారు. మేబీ ఇట్స్ ఓకే. మీరు ఒక ఇంటర్వ్యూలో నేను చూసాను, కత్తులతో జరగదు యుద్ధం, పంచాక్షరి మంత్రంతో. చూడండి, నిజంగా ఆ వర్డ్ కూడా చాలా బాగుంది నిజంగా. సినిమా కథే అదండి. ఓకే, తనను ఎదుర్కోవడానికి తను కత్తులు, గొడ్డళ్ళు, కర్రలు ఏది వాడదు. తన నాలుక మీద ఉండే పంచాక్షరి మంత్రంతోనే అది సాధిస్తుంది. దట్స్ ద స్టోరీ, అసలు ప్లాట్ లైన్ అంతే. ఓదెలా అనే పేరు కాన్సెప్ట్ మీకు ఎలా వచ్చింది? ఓదెలా రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ఏదైనా అలా జరిగిందా? పార్ట్ 1లో 1 or 2 ఇన్సిడెంట్స్ రియల్ గా జరిగిండే. ఓదెలా అనేది నా నేటివ్ ప్లేస్, నేను పుట్టి పెరిగిన ఊరు. సో ఒక విలేజ్లో జరిగిన కథ, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి వై డోంట్ వీ హ్యావ్ దిస్ నేమ్ అని అట్లా టైటిల్గా అనిపించింది. అప్పుడు అది కంటిన్యూ అయింది. మరి ఓదెలా మల్లన్న బ్లెస్సింగ్ ఏంటో తెలియదు కానీ అది ఫ్రాంచైజీగా క్రియేట్ అయ్యి ముందుకు వెళ్తుంది. ఓకే.